రాష్ట్రంలో ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఒకవేళ మోసపోతే గోసపడదామనే వాడికి కరెక్ట్ గా జస్టిఫికేషన్ అయితే ఇప్పుడు వచ్చిందని చెప్పేసి కూడా స్పష్టంగా మనం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఆయన ఒక మాట అంటారు, ఒకవేళ కనుక మనం మోసపోయి వీళ్ళు ఇచ్చే హామీలకు మోసపోయి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా నమ్మి మోసపోతారని చెప్పేసి ఆయన పదే పలుసార్లు చెప్పిన మాట మనందరం విన్నాం. ఆ నేపథ్యంలోనే ఆయన ఒక మాట అనేవాడు, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అనేది ఒక ఓడప్పుడు ఎంత వైరల్ అయిందో మీ అందరూ తెలుసు. అదే విధంగా ఏదైతే గత ముఖ్యమంత్రి కరెక్ట్గా ఊహించినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ తెలంగాణ సంబంధించిన దాంట్లో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 13 నెలలు పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ 13 నెలల్లో తెలంగాణ రైతాంగానికి సంబంధించి పడాల్సిన ఒక్క రైతు బంధు మాత్రమే, అది కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధును మాత్రమే తూతు మంత్రంగా అమలు చేసిన మాట మనం చూసినాం. అక్కడ ఇచ్చిన ఆ తర్వాత నుంచి ఇంతవరకు రైతు బంధు లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసాను దీనికి సంబంధించిన దాంట్లో మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి విధి విధానాలు కానీ లేకపోతే అసలు ఇస్తారా ఇవ్వరా అనే అంశానికి సంబంధించి కానీ మన అసెంబ్లీలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉన్నాం. అసలు నిజంగా రైతు బంధుకు లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసాకు ఎందుకు అసలు ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం అనే దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాట్లాడవచ్చు ఈరోజు మన లైవ్ షోలో. దానికి సంబంధించి కూడా 7386854449 ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మనం కూలంకషంగా మాట్లాడదాం. అంతకంటే ముందు అసలు నిజంగా ఈ రైతు భరోసాకు సంబంధించిన దాంట్లో మీకు కొన్ని విషయాలు అంటే మనం ఏదైతే రైతు భరోసాకు కట్ ఆఫ్ అని చెప్పేసి కూడా మనకు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రభుత్వ వర్గాల నుంచి కానీ కొన్ని ఏమంటారు దానికి సూచనలు అందుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ సూచనలు ఏందో మీకు ఒకసారి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి తనకి ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించి గతంలో ఈ ప్రభుత్వం చెప్తున్నట్టుగా సంక్రాంతికి అయితే ఒక కానుక ఇస్తాం, సంక్రాంతి నుంచి కూడా రైతు భరోసా అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు సంక్రాంతికి రైతు భరోసా అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి భరోసాకు మాత్రం విధి విధానాలు లేవు, చెయ్యలేదు. రైట్. దీనికి సంబంధించిన దాని మీద అసలు పిఎం కిసాన్ యోజన నిబంధనలు వర్తిస్తేనే దాని ప్రకారమే ఇస్తామని చెప్పేసి మళ్ళీ ఒకటి అంటా ఉన్నారు. పిఎంకేవై, పిఎం ప్రధానమంత్రి కిసాన్ యోజనకు సంబంధించినటువంటి నిబంధనలే కూడా రైతు భరోసాకు అంటా ఉన్నారు. దాని తర్వాత ఈ లెక్కన చూసుకుంటే దాంతో పాటు రైతు భరోసాకు కట్ ఆఫ్ గతంలో మనం చెప్తా ఉన్నాం, రైతు బంధు సంబంధించింది అయితేనేది రైతు అంటే వ్యవసాయేతర భూములకు కూడా రైతు బంధు ఇచ్చిర్రు, ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసిరని చెప్పేసి ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 13 నెలల మట్లో ఎలాంటి విధి విధానాలు అయితే ఇవ్వలేదు. దీంతో పాటుగా మొత్తానికి రైతు భరోసా పంట బడి సాయం కోసం తెలంగాణ అన్నదాత ఆశగా ఎదురు చూస్తున్నమాట వాస్తవమే. ఇప్పటికే 2 లక్షలకు సంబంధించి రుణమాఫీ గురించి మనం చూస్తా ఉన్నాం. దాంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత అంటే మొత్తం ఎకరాకు 10,000 2 దఫాలుగా ఎకరాలకు 10,000 చొప్పున ఇచ్చేటప్పుడు రైతు భరోసా పేరిట 17,000 ఇస్తామని చెప్పేసి హామీ. 17,000కు సంబంధించి 2 విడతలుగా దీనికి సంబంధించి ఒక ఎకరానికి 15,000 గంట 2 విడతలుగా ఉన్నట్టు 7,500 2 విడతలుగా ఇస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించిన దానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన దాని మీద కూడా 2,000 రూపాయలు కొంతమంది రైతులకు పడతా ఉన్నాయి. దాంట్లో కూడా ఎన్నో కొరీలు ఉన్నమాట వాస్తవమే. దీనికి సంబంధించి కొంతమంది గతంలోనే రైతు భరోసాకు అసలు కట్ ఆఫ్ ఏంటి, రైతు భరోసాకు ఎంత కట్ ఆఫ్ పడతా ఉన్నది అనే అంశానికి సంబంధించిన దాంట్లో కూడా మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం 7 ఎకరాలకు లోపు రైతులకు మాత్రమే
రైతు భరోసా అనేది ఒక మాట మనకు వినిపిస్తున్నటువంటి ఒక వాదన. దీంతో పాటు ఎట్లాగో ట్యాక్స్ పేయర్లకైతేనేది, లేకపోతే సిఏలు, డాక్టర్లు, ప్రజాప్రతినిధులు, ట్యాక్స్ చెల్లింపుదారులు, ఆ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, దాదాపుగా వీళ్ళందరూ కూడా లేవని చెప్పేసి గతంలో మనం వింటూ ఉన్నాం. దాని తర్వాత చూస్తూ ఉన్నాం. మొత్తం తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎంత ఇచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి మొత్తం 12 సీజన్లో 12 సీజన్లో కలిపి మొత్తం 80,000 రైట్, ఇంత అమౌంట్ రైతులకు రైతు బంధు ఇచ్చింది మొత్తం. రైట్, దీంట్లో 21,283,000 కోట్లు సాగు చేయని భూమికి ఇచ్చిరని చెప్పేసి ఒక లెక్కలు చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఎవరైతే గతంలో రైతు బంధు అన్కండిషనల్గా ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసానో లేకపోతే రైతు బంధుకో సంబంధించిన దాని మీద కట్ ఆఫ్ పెట్టడం కోసం సమగ్రంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తానికి సీరియస్లీ ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ మట్టి కొట్టే ప్రయత్నంలోనే భాగంగా రైతు బంధుకు మొత్తం రామ్ పాడేసి రైతు భరోసాకు కటాఫ్ పెట్టేసి దాంట్లో 5 ఎకరాలను ముందు చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు ఇంటర్నల్ మీటింగ్లో సంబంధించిన దాంట్లో లేకపోతే దాంట్లో వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమైందంటే రైతు భరోసాకు 7 ఎకర్స్ 7 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇస్తాము, అది కూడా సంక్రాంతికి పడుతుందని చెప్పేసి స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి మాట. అసలు ఎందుకు ఈరోజు ఇంత కటాపు పెట్టాల్సిన అవసరం వచ్చింది? నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి చిన్నకారు రైతులకు రైతు భరోసా ఇవ్వడం అనేది మంచి పద్ధతే. బట్ కాకపోతే పెద్ద రైతుల పరిస్థితి ఏంటి? నిజంగా 7 ఎకరాలకు కనుక పెడితే ఆ 7 ఎకరాలలో కూడా కేవలం సాగు చేసే భూములకి అని చెప్పేసి అంటారు. సాగు అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తాం, వరి పంట ఒక సైడ్ ఉంటుంది, అంతర పంటలు ఉంటాయి, తరి పంట ఉంటుంది, ఆ తర్వాత ఈ పత్తి ఇలాంటి దాంట్లో కూడా ఉంటుంది. దానికి ఏది క్రైటీరియా, ఏ విధంగా క్రైటీరియా ఉంటుంది అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా చాలా మంది రైతులకు చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడాలనుకుంటే 7386854449 అయితే ఒకసారి ఫోన్ చేస్తే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దీంతో పాటు అసలు తెలంగాణ రైతాంగం గత 13 నెలల నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళందరూ ఏ విధంగా సఫర్ అవుతా ఉన్నారు? ఓవైపు రైతు రుణమాఫీకి సంబంధించి రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అసెంబ్లీలో ఏం చెప్తా ఉన్నారు? రైతు రుణమాఫీని మేము పూర్తి స్థాయిలో 110% చేసినామని చెప్పేసి అది చెప్తా ఉన్నారు. కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే మాత్రం రైతులంతా మాకు అసలు రైతు ఏదైతే రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో కాలేదు అనేది వాళ్ళ వాదన. దానికి సంబంధించిన దాని మీద కొన్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఎక్కడ రైట్, ఆ వీడియో దొరకట్లేదు. సరే, దీనికి సంబంధించిన దాని మీద కూడా కొంతమంది మనకు తోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు నిజంగా రైతులకు సంబంధించి ఏ విధంగా ఉన్న దాని మీద అంటే ఎంత అబద్ధాలు అంటే మొత్తం చూస్తే మాత్రం మరీ దారుణమైన పరిస్థితులు ఇలా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైతాంగం కొట్టుమిట్టాడుతున్నమాట మనందరికి వాస్తవమే. దీంట్లో అసలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఏం కథ అనే దాని మీద మాట్లాడితే మాత్రం ప్రతీదీ ఒక అబద్ధమైనటువంటి మాటే. ప్రతీదీ ఏది చెప్పినా కూడా అది పూర్తి స్థాయిలో ప్రజల్ని లేకపోతే రైతుల్ని మభ్యపెట్టే పరిస్థితి. ఈ రైతుల్ని మభ్యపెట్టే క్రమంలోనే ఈరోజు రైతు భరోసాకు ఒక కటాఫ్ పెట్టేసి 7 ఎకరాలని చెప్పేసి 3 ఎకరాలని చెప్పేసి 4 ఎకరాలని చెప్పేసి కూడా వస్తున్నటువంటి మాటను మనం ఒకసారి గమనిస్తే మాత్రం తెలంగాణలో రైతాంగానికి రానున్న రోజుల్లో విపరీతమైనటువంటి నోట్లే మట్టుకొట్టే కార్యక్రమం అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే మీకు ఒక కాల్ ద్వారా కూడా మీకు నిజంగా రైతులు నేరుగా ఏమనుకుంటారు అనే ప్రయత్నం, ఏమనుకుంటారు అనే దాని మీద కూడా మీకు
ఒకసారి తెలిపే ప్రయత్నం అయితే చేస్తా. ఫోన్ నెంబర్ దొరకట్లేదు అది. సరే మాట్లాడిన తర్వాత ఈ రైతు భరోసానో లేకపోతే రైతు బంధో, ఈ రైతు బంధుకు సంబంధించిన దాని మీద విధి విధానాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, అసలు ఏంది ఏం కథ, ఒక కమిటీ ఎట్లా ఏం చెప్తుంది, లేకపోతే రాజకీయ సమగ్ర సర్వే ద్వారా కూడా ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే ఎంత సాగు చేస్తున్నారు అనే దాని మీద కూడా ఇప్పటివరకు కూడా అక్కడ వీఆర్ఏలకు కానీ లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకు కూడా ఎలాంటి అది లేదు. అసలు ముఖ్యంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులకు కూడా మాకు ఎలాంటి సమాచారం లేదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఎందుకు అంటే రైతు భరోసాలో ఎందుకు కట్ ఆఫ్? రైతు భరోసాకు కట్ ఆఫ్ ఎందుకు అనే దాని మీద కూడా చాలా మంది రైతులు, అందులో ఉన్నత వర్గాలకు సంబంధించిన రైతులు చాలా మంది ఉంటారు, దానిలో అగ్రవర్ణాల వాళ్ళకి సంబంధించిన ఉంటారు. ఎవరైతే ఈరోజు ఈ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు కౌలుకి ఇచ్చే రైతులు ఉంటారు, ఆ కౌలు రైతుల పరిస్థితి ఏంది, అలా వాళ్ళందరికీ ఏ విధంగా ఇస్తారనే దాని మీద ఒక డౌట్లు అయితే ఉన్న నేపథ్యంలో సంక్రాంతికి మాత్రమే ఎందుకు ఈ రైతు భరోసా వేస్తున్నారో అని, ఒకసారి రైతు భరోసా కనుక వేసిన తర్వాత అది 7 ఎకరాలకే వేస్తే ఏ విధంగా ముందుకు పోతుంది అనే అంశానికి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు అయితే మనకు ఉదయిస్తూ ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సంబంధించి ఎవరు కరెక్ట్ చెప్తారు, ఎవరు ఏం కథ దాని మీద కూడా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ ను మొత్తం ఒకసారి క్లియర్ చేసుకునే క్రమంలో ఒకసారి మనం చూసుకుంటే, ఒక నిమిషం, ఎవరైనా కూడా దీనికి సంబంధించిన మేము మనతో మాట్లాడేది కూడా మేము స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చడం, ఆ నెంబర్కి సంబంధించిన చేయొచ్చు, చేసి మాట్లాడవచ్చు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అనే అంశానికి సంబంధించిన దాంట్లో కూడా మాతోటి పంచుకునే ప్రయత్నం చేయొచ్చు. రైట్, మీకు ఒక రైతుకు సంబంధించిన దాని మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. జాగ్రత్తగా ఉండండి. మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జిల నుండి తెలియని నంబర్ల నుండి వీడియో కాల్స్ వస్తే భయపడకండి, వారు సైబర్ నేరగాళ్లు. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి పెద్ద మనిషి. బాగున్నాం. బైక్ ఉన్నారా, ఇంటికాడ ఉన్నారా? అవునా, నేను లైవ్ లో ఉన్నా ఇప్పుడు. ఈ రైతు బంధుకు రామ్ అని రైతు భరోసాకి ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించిన దాని మీద ఇప్పుడు 7 ఎకరాలకి కట్ ఆఫ్ అని పెట్టేసి ఒక వార్త మనకు బయట వినిపిస్తుంది రామరెడ్డి గారు. అసలు నిజంగా ఈ కట్ ఆఫ్ పెట్టడం వల్ల రైతులకు ఎంత ప్రయోజనం ఉంటుంది అనే దాని మీద మీకు నేను లైవ్ లో కాల్ చేస్తున్నా. ప్రస్తుతం ఇది లైవ్ నడుస్తా ఉంది. ఒకసారి నిజంగా చెప్పండి, ఈ కట్ ఆఫ్ పెట్టడం వల్ల నీకు రైతులకు చాలా అంటే పెద్ద రైతులు ఉంటారు, చిన్న రైతులు ఉంటారు, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. కేవలం 7 ఎకరాలు, అది కూడా సాగుకు మాత్రమే మేము రైతు భరోసా ఇస్తాం, అది కూడా సంక్రాంతికి ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారండి? చెప్పండి మరి. ఇప్పుడు చెప్పాలండి, ఖచ్చితంగా లైవ్ లో ఉన్నారు మీరు. లైన్ లోనే ఉన్నా, ఇది లైవ్ లో ఉన్నాం మేము ఇప్పుడు. ఆ ప్రోగ్రామ్ లైవ్ లో ఉన్నామండి రామరెడ్డి గారు. ఇప్పుడు 5 ఎకరాలు 7 ఎకరాలు అంటే అది మొత్తం దాన్ని ఏర్వేత దాని అంటారు కదా, పడిపోతాయి. అవును అవును అవును, అది ఏమంటారు కదా, గూడ ఉరకలేక బల దూరాన్ని ఆడలేక పాత గజలు అంటారు కదా. అంతేనా? నిజంగా అంటే చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు, వైపు రైతు బంధు కావాలని, లేకపోతే రైతు భరోసా కావాలని చెప్పేసి. రైతు బంధు అని పేరు, రైతు భరోసా అని పేరు పెట్టి పేర్లు మార్చేదే గాని అది ఏమి చేసేది లేదు, పాడు లేదు. అంత రైతు బంధు అంటే రైతు భరోసా అంటే ఏదైతే వచ్చేదైతే రైతులు డబ్బులు నువ్వు ఏ పేరు పెట్టుకున్నా గానీ ఇచ్చినవా? ఇప్పుడు సంవత్సరం కాలం అయింది. ఈ 5 ఎకరాలకు 7 ఎకరాలు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చేసింది ఏంటంటే ఒక 15-20 ఎకరాలున్న లోపలున్న రైతులే 85% ఉన్నారు. అవునండి, వాస్తవం ఇది. అయితే దాంట్లో ఈ 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు 2-3% ఉన్నారు వాళ్ళు. అవును అవును, అది కూడా కౌలుకి ఇచ్చుకోవడము, సాగు చేసుకోవడం జరుగుతుంటది, చేస్తారు. అయితే దానికి 100 ఎకరాలకు ఇచ్చారు, 100లో 2 దొరుకుతారు వాళ్ళు. అవును అవునండి. ఎంత మందిని వెతికి చూసినా, ఎట్ట వెతికి చూసినా 100-85 మంది వీళ్ళే ఉన్నారు. అవునండి అవును. ఇక నువ్వు 5 ఎకరాలకు 7 ఎకరాలకి మళ్ళా వీళ్ళనే ఏర్పరిచి ఓడపోసి ఇంట్లోనే దూరం చేసుకొని ఇయ్యదెంగలేక మాటలు తెంగటమే తప్ప అంతే 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 ఏమీ లేదు. అది ఇవి కూడా ఇయ్యలేడు వాడు. అన్ని వచ్చి మాటలు, అన్ని దండగ మాటలు. అంటే చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు రైతు భరోసాకు ఏదో కట్ ఆఫ్ ఇవ్వడం వల్ల రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో ప్రజలు మా వైపు ఉంటారు, ఓట్లేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది నిజంగానే ప్రజలు నమ్ముతారా? రైతు అది ఎట్లా అవుతుంది మరి? ఇప్పుడు సగం మందికి వేసాక సగం మందికి వేయకపోతే ఇదివరకు ఒకసారి మనం చూసినాం, మన దళిత బంధు, బీసీ బంధు అని పెడితే 100కో ఇంటికో ఊరి పేరు మీద ఒక 5-6 వస్తే వేద్దాం అనుకున్నాడు కూడా వేయలేదు ఆ దళితులు.
మనం వచ్చేది చెప్దాం. వాస్తవం 100%. అవును. అలాగనే ఇప్పుడు కూడా ఈయన ఇదే ఈ భరోసా 5 ఎకరాలకు 3 ఎకరాలకు 7 ఎకరాలకు పెడితే 10 ఎకరాలు ఉన్న రైతులు ఏమంటారు? ఏమో వారికి ఇచ్చినాక నాకెందుకు వెళ్ళలేదు దొంగ తప్పకుండా అంటారు ఈ మాట. అంటారండి 100%. ఊర్లే 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును అవును. 5 ఎకరాలు ఆయనకి ఇచ్చినాక 10 ఎకరాలు ఆయన తిట్టుకోడా? అవును. అది కూడా మన సాగు భూమికి అంటే ఇప్పుడు తెలంగాణలో మీకు తెలుసండి, మీరు కూడా ఒక రైతు, అద్భుతమైన పంటలు పండించిన ఒక రైతు. అంటే ఇప్పుడు ఓన్లీ సాగు భూమికి అంటే ఇప్పుడు తోటలు ఉంటాయి మన దగ్గర, మన సైడ్ కొంచెం అది పెట్టుకుంటాం, ఏది పత్తులు పెట్టుకుంటాం, లేకపోతే సాగు భూమి. ఇప్పుడు సాగు భూమి లేనిదేనాడు ఇప్పుడు తోట అంటాము, అది సాగు భూమి కాదా? అంతే. బత్తాయి తోట అంటాం సాగు భూమి కాదా? మిర్చి తోట అంటాం సాగు భూమి కాదా? జామ తోట అంటాం సాగు భూమి, అరటి తోట అంటాం సాగు భూమి. అది చేసే సాగు కదా. రైతు దాంట్లో ఏమన్నా ఊరికే పెట్టుబడి పెట్టకుండా సాగు చేయకుండా పండుతాయి. అది కూడా వాస్తవమే. ఎందుకంటే పడావు పడ్డ భూములు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో. ఆ 10 ఏళ్ల తర్వాత ఒక అద్భుతంగా ఆ పరిపాలన సాగింది, రైతులకు కూడా అద్భుతంగా అన్ని కొనసాగినాయి. ఇప్పుడు పడావులు ఏమైనా భూములు ఉన్నాయా? పడావుల భూములు ఎక్కడ, ఓన్లీ ఫారెస్ట్ కూడా నరికి చేసుకుంటుంటే. అంతేనా? సరే, వేరే కాలు కూడా వచ్చింది, ఒకసారి తీసుకోండి. ఫారెస్ట్ లో పాడేయారు వెనక్కి పోతుంటే ఇంకా పాడ భూములు తీసుకోండి. రామరెడ్డి గారు, ఎక్కడ లేవు పడావులు, వెతుకులైనా దొరకవు, ఎక్కడ దొరకవు. చెరువు శిఖాలే కబ్జాలకు మొదలయ్యి మొత్తం చేయడానికి వచ్చినాయి. ఓకే ఓకే. వేరే కాలర్ కూడా ఉన్నారండి రామరెడ్డి గారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ ఒక్కసారి రామరెడ్డి గారు మీరు ఫోన్ కట్ చేయండి, నేను వేరే కాల్ వచ్చింది, మళ్ళీ మాట్లాడతాం మీతో. రైట్. హలో చెప్పండి సార్. భయ్యా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా? ఏం పేరన్నా? అహ్మద్ భాయ్. రైట్. రైతు బంధుకు రామ్ రామ్, రైతు భరోసాకు కటాఫ్ అని చెప్పేసి ఈ రోజు మన లైవ్ షో ఏదైతే పాయింట్ అవుట్ విత్ పండరి ఉందో దానికి సంబంధించిన దాని మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, అసలు ఏమైనా నిజంగా ఈ రైతు బంధు లేకపోతే రైతు భరోసాను దానికి ఒక ఆల్రెడీ ఇప్పుడు 13 నెలలు అయింది. ఆ 13 నెలల పరిపాలనలో కేవలం ఒకటేసారి రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ రైతు భరోసా ఇచ్చేదాంట్లో కేవలం 7 ఎకరాలకే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రానున్న కాలంలో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే పంటకు ప్రచారం ఎక్కువ అన్నారు. లేదు, పంటకు కూడా ప్రచారం ఎక్కువ. ఇప్పుడు ఈ రోజు సినిమా ఇండస్ట్రీ మీటింగ్ కూడా చూసారు, మీరు ప్రచారం మాది, మీరు కూడా వెళ్ళాలి మా కోసం ప్రచారం చెప్పారు. దేనికోసం? రైతు భరోసా కోసం ప్రచారం చేయమంటారా, లేకపోతే చేసిన అభివృద్ధి కార్యక్రమాల కోసం చేయమంటారా? అంటే అభివృద్ధి ఏమైనా చెప్పలేదు వీళ్ళకి, అభివృద్ధి ఏమైనా చెప్పలేదు, ఏం లేదు కదా, అంతా కొలాప్స్ కదా. వచ్చినప్పటికీ అంతా రాష్ట్రం తగ్గించిన తర్వాత ఒక గతంలో మాజీ సీఎం గారు మొత్తం సెటప్ చేసి వెళ్ళారు. తెలంగాణలో ఉన్న రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుంది అన్నాడు. అక్కడ విలేకరు ఎందుకు వాళ్ళకి ఇట్లా అంటున్నారు 24 గంటల కరెంట్ 3 గంటలు అంటారు ఏమి అంటే 95% రైతులు 3 ఎకరాలు 3.5 ఎకరాల లోపలే ఉన్నారు. 3.5 ఎకరాలు 5 ఎకరాల పైన ఉన్నోళ్ళు వాళ్ళని కలుపుకుంటే 97%, 10 ఎకరాల 2%, లాస్ట్ ఒక 1.5% మాత్రమే 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి 3 గంటల కరెంటు కాదని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి చెప్పింది స్వయంగా, వేరే ఎవరో చెప్పిన మాట కాదు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇవాళ అదే రకంగా మేము ఏమంటున్నాం, సరే 100 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా అంతేందుకండి. ఇప్పుడు నేనున్నా మంచిర్యాలలో, మా మంచిర్యాల జిల్లాలో నాకు తెలిసి ఏ వ్యక్తి కూడా 100 ఎకరాల భూములు లేవు. నా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా 3 ఎకరాలు 2 ఎకరాలు 5 ఎకరాలు మా అంటే 6 ఎకరాలు 4 ఎకరాలు ఇంతే ఉన్నారు తప్పితే 10-20 ఎకరాలు ఉన్న రైతు కూడా నా చుట్టూ దరిదాపులో లేడు. ఇదే లెక్క ప్రకారం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పండే పంటలు చూసుకుందాం. ఇవాళ ఉదాహరణకు 20 ఎకరాల ఆసామి ఉన్నాడు. ఆ 20 ఎకరాల ఆసామి ఆయన పండించుకున్నా లేదు ఆయనకు కౌలుకిచ్చినా తద్వారా ఒక 10 కుటుంబాలు బతుకుతున్నాయి కదా ఆ భూమి మీద. 100% కదండి, అది ఉంటది కదా. దాన్ని ఎందుకు నువ్వు లెక్కలోకి తీసుకోవు? ఇవాళ ఎక్కడికన్నా హైదరాబాద్ ఒక కంపెనీ వస్తుంది అంటే కంపెనీలో డైరెక్ట్ గా పనిచేసే వాళ్ళు ఎంతమంది, దాన్ని ఆధారపడి బతికే వాళ్ళు ఎంతమంది లెక్కలేస్తారు. వ్యవసాయం మీద ఆధారపడి బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి.
అవునండి, అవును. మన కైకిలి కూలి వేటోళ్ళు కావచ్చు, ట్రాక్టర్లు పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, మన వడ్లు కొనుక్కపోయేటోళ్ళు కావచ్చు, బియ్యం కొనుక్కపోయేటోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ బ్రతుకుతున్నారు కదా. మనం స్థిరంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండిన పంటలు ఎంత, గతంలో ఎంత, ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందినాయి. ఇవాళ మన చిన్నప్పటి నుంచి ఒక గుడ్డి లెక్క చెప్తా నేను మీకు. మన చిన్నప్పటి నుంచి అత్యధిక పంటలు పండించే రాష్ట్రం ఏదంటే పంజాబ్. అవును. మనం చదివిన పుస్తకాలలో గదే ఉండేది, మనం చదివిన చరిత్రలలో గదే ఉండేది. హర్యానా పంజాబ్, అక్కడ హర్యానా పంజాబ్ లో ఉండేది. ఆ రెండు రాష్ట్రాలకు తెలంగాణ సైడ్ కొట్టింది అంటే గతంలో దశాబ్దాల కాలం మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సాధ్యం కాని ముచ్చట ఇప్పుడు ఎట్లా సాధ్యపడ్డది? తెలంగాణ అంత పంటలు వండితే సాధ్యమైందా, లేకపోతే భూములు పడవ పెడితే సాధ్యమైందా? ఇది ఆలోచించాలి. రైతులకు స్పష్టంగా అర్థమవుతుంది, పాలించడం చేతగాక, పాలించే ప్రణాళిక తెలివి లేక, ఇవి దాటేయడం కోసం ఆల్రెడీ ఇప్పటికీ ఒక రైతు బంధు చేసిండు. దొబ్బిండు మళ్ళా రైతు బంధుకు ఈ కుంటి లెక్కలని చెప్పుకుంటే ఈ సంక్రాంతి కూడా ఏదో దొబ్బుతారు చూడండి మీరు. ఈ సంక్రాంతి కూడా ఇవే కుంటి లెక్కలు చెప్పుకుంటూ మళ్ళా మొండి చెయ్యి చూపెడతాడు. ఏ చెయ్యిని చూపెట్టయితే మమ్మల్ని నమ్మి ఓట్లు ఏమన్నారు, అదే చెయ్యి మనకు మొండి చెయ్యి కూర్చుంటున్నది. నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రైతులను మన ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి రైతును రాజుని చేస్తాం అని చెప్పేసి ప్రతి పార్టీ వాడుకొని వాళ్ళతో రోడ్లు ఎంచుకొని అధికారాలను అనుభవించి వాళ్ళు రాజులైనరు. రైతు రాజు కాలే. రైతు రాజైంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో మాత్రమే రైతు రాజైండు. ఇలా ఏ మూలకు పోయినా పడావు పడిన భూమి కనుక ఉండుంటే 10,000 ఎకరం అంటే దేకని భూమి ఇలా 15 నుంచి 50 లక్షల ఎకరం పోయింది. ఎట్లా పోయింది? అది పడాబడిపోయిన భూమి, చెట్టు మురిసిన భూమి, కుట్టలు ఉన్న భూమినే ఇలా 15 లక్షల కిందికి, 15 కాదు 20 లక్షల కిందికి భూమి లేదు ఎక్కడ ఉన్నామన్నా. వాస్తవం అండి. ఎందుకు ఇంత విలువ వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఈ రైతన్నలు కష్టపడి వాటిని సాగులోకి తీసుకురాకపోతే 20 లక్షల నుంచి 50 లక్షల రేటు ఎందుకు పలుకుతుంది? ఇలా జమ్మిగుంట, హుజరాబాద్ ఇటు మా జిల్లాలో దండపల్లి, లక్షపేట, నిర్మల్ సైడ్ పోతే 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షలు తక్కువ ఎక్కడ లేదు ఎకరం. ఈ విలువలను ఎందుకు పెరిగినాయి? పడబడిన భూములే, పంట ఏమంటలేవు కదా. రైట్. ఇదే విషయానికి సంబంధించి నేను ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చూసిన రవీందర్ గారు, రవీంద్రెడ్డి గారు. బుకారా కే అని చెప్పేసి మన ఆసిఫాబాద్ జిల్లా, అదే ఎక్కడ మన దాన్ని మహారాష్ట్రకు ఆనుకొని ఉంటది బార్డర్, వాంకిడి, అదే ముకారాకే అనే విలేజ్. అది మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి కూడా చెప్పినటువంటి ఒక మంచి విలేజ్. అక్కడ అసలు అద్భుతమైనటువంటి పంట అది జరిగింది. ఆ తర్వాత మొన్న వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు, ఏది అసలు ఈ రైతు కట్టక పాలన ఇది అని చెప్పేసి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, అప్పుడు మా పక్క పంటి ఎవరైతే మహారాష్ట్ర రైతులు కూడా మాకు కూడా ఇట్లాంటి సీఎం ఉంటే బాగుండని చెప్పేటోళ్ళు. ఇక నేను వచ్చిన తర్వాత మా పరిస్థితి దారుణమైందని చెప్పేసి ఒక ధర్నా రాస్తారోకలు తీసినటువంటి నేను మొన్న ఏదో సోషల్ మీడియాలో చూసిన. ఇది నిజమేనా? నిజంగానే అక్కడ ఇప్పుడు వాస్తవంగా సార్ నేను లైవ్ లో చెప్తున్నా మీకు, మా పక్క జిల్లా గతంలో మా ఉమ్మడి జిల్లా అది. అవును, మీకు ఉమ్మడి జిల్లా అది. ఉమ్మడి మా పక్క జిల్లా ఆసిఫాబాద్ ఎంతో వెనుకబడ్డటువంటి ప్రాంతాన్ని, ఒక ఏజెన్సీ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. గర్వంగా చెప్పుకుంటా విషయం. ఆ ప్రాంతంలో ఎక్కువ 50,000 దాటలే ఎకరం. ఎప్పుడు కూడా 50,000 ఎన్నడూ దాటలే. ఇవాళ అక్కడ కూడా 20 లక్షలకు ఎకరం అమ్ముతున్నారట. 20 లక్షల పైకి వచ్చింది. ఇవాళ తెలంగాణ రైతుల గొప్పతనం నేను చెప్తా వినండి. వాళ్ళకు ప్రోత్సహిస్తే వాళ్ళు ఎంత గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తారో, ఇక్కడ భూములు కొనలేక గంగ దాటిపోయి మహారాష్ట్ర భూములు కొనిపెట్టుకున్నారు వీళ్ళు. అంటే రైతాంగంలో ఉన్నటువంటి గొప్పతనం, రైతాంగంలో ఉన్నటువంటి మజా, భూమిని నమ్ముకున్నోడు బాగుపడతాడన్న ఉద్దేశంతో ఇక్కడ భూములు కొనలేక ఇక్కడ బాగుపడుతున్న విధానంతో ఎందుకైనా మంచిదని చెప్పేసి పోయి మహారాష్ట్ర భూములు కొన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల మహారాష్ట్ర బార్డర్ చుట్టూ గోదావరి మొత్తం మనవాళ్ళు కొని పెట్టుకున్నారు భూములు. రైతాంగంలో గనక ఆ దమ్ము లేకపోతే, వ్యవసాయంలో ఆ దమ్మే లేకపోతే అక్కడ పోయి రైతులు ఎందుకు కొనుక్కుంటారు? అది కూడా వాస్తవం అండి. ఇలా పక్క పొంటున్న మహారాష్ట్ర రైతులు కూడా బార్డర్లు మాత్రమే చేంజ్, కానీ అవతల నుంచి తొంగి చూస్తాంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొప్పగా ఉన్నది, ఎన్ని సౌకర్యాలు కల్పిస్తుంది, వీళ్ళకు కొనుగోలు కేంద్రాలు, రైతులు సమావేశం కావడానికి కేంద్రాలు, వాళ్ళకి సమయానికి ఎరువులు, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు, త్రాగునీరు, ప్రతిదీ ప్రొవైడ్ చేసుకుంటూ రైతు బంధు, రైతు బీమా,
ఇవన్నీ కేటాయించే ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అని చెప్పేసి చాలా గొప్పగా అభినందిస్తా ఉంటే మన రాష్ట్రం దివాలా తీసిందని మన రాష్ట్రం పరువు తీస్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. మన రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేయడానికి అయితే దళితుడు ముఖ్యమంత్రి అయిండు తప్ప అట్లట్లయితే మన రాష్ట్రం భారతదేశంలోనే గొప్పగా నిలబడ్డ రాష్ట్రం. మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం అని చెప్పి బదనాం చేసిండు. మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పేరు ప్రఖ్యాతులను నాశనం చేసేందుకు దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీసే దిశగా ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు.